వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాల ఎల్లయ్య అన్నారు. మండల కేంద్రంలోని మర్దన్పేట్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2300 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. మాజీ సర్పంచ్ రుచి గారు, సుమతి గారు, కాంతయ్య గారు, రామచంద్ర గారు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కొనుగోలు సెంటర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు 15 సెంటర్లు, ఐకేపీ సెంటర్లు ఏకకాలంలో ఒకే రోజులో ఓపెన్ చేయడం జరిగింది. ఆలస్యంగా ప్రభుత్వ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎందుకు రైతులకు ఇబ్బంది కలగకుండా దీన్ని ఓపెన్ చేసుకొని తరలించే విధంగా చేయాలనే వారి ఆదేశాలు జారీ చేయడం. ఈరోజు మౌంట్పల్లి, నాగారం, ఇక్కడ మత్తపేట, తర్వాత మిగతా గ్రామాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారానే మీరు అమ్మకాన్ని చేయండి. కొనుగోలు కేంద్రాలనే పోసి గిట్టుబాటు ధర, ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర 2320 రూపాయలు మీరు అందుకోగలరని తెలియజేస్తూ, మధ్య ధరలకు అమ్మకుండా మోసపోవద్దని తెలియజేస్తూ ఈ కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్మి మద్దతు ధర తీసుకోవాలని మేము తెలియజేస్తున్నాను. ఈ క్వింటాలకు 500 రూపాయలు సన్నబడ్డు పండిస్తే 500 రూపాయలు కూడా ప్రభుత్వం రైతులు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల ముందు నడుపుతున్నటువంటి మన ఈ ప్రాంత బిడ్డ ప్రభుత్వ వైపు ఆదిశీలన్న గారు అనేక సమస్యల పట్ల పొద్దున లేస్తే సాయంత్రం వరకు ప్రజలను ఉంటూ ప్రజల సమస్యలే నా సమస్యలుగా భావిస్తూ అనేక రోడ్లు కానీ, ఇంతకుముందు మంగళపల్లి రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి లేకుంటే మొన్న రాగానే 1,90,00,000 మంజూరు చేసి, పొలనూరు రోడ్డు కూడా మంజూరు చేసి, రామాలయానికి 90 లక్షలు, అనేక రోడ్లు, డ్రైనేజీలు మంజూరు చేస్తూ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి వారు మన ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మా మార్కెట్ కమిటీ దృష్టికి తీసుకురాని నేను ఎమ్మెల్యే దృష్టిలో వచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా నేను చూస్తా. అనేక సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు నడుస్తున్న వారు ఆలస్యంగా మనకు అండగా ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా మెలుగుతూ రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. వారి దగ్గర మనకి ఏ సమస్య ఉన్నా వారి దగ్గరికి పోతే ఇట్లే చేసి పెట్టేటువంటి గుణం ఉన్నవారు వాళ్ళు పార్టీలో ఖచ్చితంగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారానే మీరు అమ్మండి, గిట్టుబాటు ధరని ప్రభుత్వం ద్వారా తీసుకోండి. ప్రతి గింజ లాస్ట్ గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది, మీకు గిట్టుబాటు ధర ఇస్తుంది. ఇప్పుడు ఇవాళ నుంచి మీకు రైతులు ఏంది పెట్టే ప్రయత్నం చేయండి, జోకే ప్రయత్నం చేయండి. ఇవాళ రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవాళ 3 గంటలకు కోనరావుపేటలో ఎమ్మెల్యే గారు కూడా అటెండ్ కావడం జరుగుతుంది. ఒక ఐకేపీ సెంటర్ కానీ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. నిన్ననే ఆర్డర్స్ జారీ చేసిండ్రు పిఎస్సి చైర్మన్లకు, ఏపీఎంలకు. నాకు కూడా ఫోన్ చేసి మీరు తరలించండి, జోకించి పెట్టండి, రైస్ మిల్లర్లకు ఇచ్చేస్తాం. ఒకవేళ వాళ్ళకు అలాట్మెంట్ లేట్ అయితే గిడ్డంగుల ద్వారా కలెక్టర్ గారి ఆదేశాలు గిడ్డంగులను మనం నిల్వ ఉంచి వాళ్ళ నుంచి రైతు నుంచి తీసుకుపోవాలనే మాట తెలియజేయడం జరిగింది. ఎలాంటి అపోహలకు మీరు గురి కాకుండా మీరు ఏ అవస్థ ఉన్నా మాకు చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మత్తలపేట పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.